కర్నూలు జిల్లా కొసిగి మండల కేంద్రంలో అధికారులు నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి పాల్గొన్నారు. ఎంపీ పంచలింగ నాగరాజు మాట్లాడుతూ ఎన్డీఏ సర్కార్ 100 రోజుల్లో చేసిన సంక్షేమ అభివృద్ధి పనులు ప్రజలకు వివరించేందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. పేద పార్టీగా పేదల పక్షాన నిలబడిన టీడీపీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందని అన్నారు. రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గాన్ని అక్షరాస్యతతో పాటు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అయ్యమ్మ ముత్తిరెడ్డి, రామిరెడ్డి, జక్కనగేనే, వెంకటేశులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. చెప్పారు. ఈ విధంగా ప్రతి పథకాన్ని మేనిఫెస్టోలో ఉండే దాన్ని ప్రతి ఒక్కదాన్ని దశల వారీగా చేసుకుంటూ పోవడానికి ముఖ్యమంత్రి చాలా కష్టపడతా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం పరిస్థితి బాగాలేకున్నా కూడా సంక్షేమం దిశగా మనం అడుగులు వేయాలి కాబట్టి ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశామో ఇవన్నీ తీర్చాలని ఒక సంకల్పంతో అయినా ఇవన్నీ తూచ తప్పకుండా చేస్తానని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. 25 పార్లమెంట్ ఉంటే అన్నిటికంటే వెనకబడిన పార్లమెంట్ ఏంటంటే మన కర్నూలు పార్లమెంట్. ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితి ఉన్నాయి. అందులో కాక మన ఉమ్మడి జిల్లా తీసుకుంటే పశ్చిమ ప్రాంతం అంటే మన బార్డర్, పశ్చిమ ప్రాంతంలో బార్డర్ ఏదంటే మన కోస్కి. దేశంలోనే దక్షిణ భారతం తీసుకుంటే అత్యంత వెనుకబడిన అక్షరాస్యతలో ఏదైనా ఉందంటే కోస్కి. తెలుగుదేశం పార్టీ పీరియడ్లోనే మనం బాగుపరచుకోవాలి. గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏ రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు ఎక్కడ లేవు నాకు తెలిసి. మాట్లాడి ఈ సమస్యలు ఎందుకంటే విచ్చలవిడి వేదాలను చేస్తున్నాయి. మనకి ఈ కోసి ప్రాంతం అంటే ఎంత డ్రాఫ్ట్ ఏరియా నాకు తెలుసు. కోసిగే కాదు మన ప్రాంతం అంతా, మన కర్నూలు జిల్లా అంతా కాబట్టి అందరూ కోసి అంటే కొంచెం ప్రముఖంగా చేసుకోవాల్సిన బాధ్యత మనమే ఉంది. మీకు అండ ఉంటా, మీ కార్యకర్తలు కూడా ఖచ్చితంగా మన గ్రామాల్లో సేవ చేయవలసిన బాధ్యత ముత్తురెడ్డి మామగారికి, రామరెడ్డి మామగారికి. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడికే సాధ్యం. కాబట్టి నేను కూడా మీకు మాటిస్తున్నా, మా అక్క చెల్లెమ్మలకైతేనేమి, మా అన్నదమ్ములకైతేనేమి ఏ ఒక్క సమస్య ఉన్నా ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొస్తే పరిష్కారం 100కి 100% ఇచ్చే బాధ్యత కూడా నేను రాష్ట్రం కేంద్రం డబుల్ ఇంజన్ ఎంత నడుస్తుందో ఈ నియోజకవర్గంలో కూడా ఎవరికి భయపడాల్సిన పనిలే. ఎంపీ గారు నాగరాజన్న గారు, నేను ఖచ్చితంగా ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ రైలు నడుస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. వర్గాలకు అవకాశం వచ్చింది, ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత కూడా మీపై ఉంటుంది. తెలుగుదేశం కార్యకర్తలు కష్టపడి ప్రతి గ్రామంలో గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదో ఒక కాసు పెట్టి పథకాలన్నీ తీసేయడం జరిగింది. పింఛన్లు అయితే అవ్వతాతలు మెప్పు పొందిన నాయకుడు ఎవరైనా ఉండారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఒకే రోజు 16,000 చిల్లర గ్రామ సభలు పెట్టి రికార్డు సాధించిన ఘనత కూడా మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.